హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొననున్నారు. ఈ ధర్నా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నిర్వహించనున్నారు. అయితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కూడా ధర్నా ఎందుకు అనేగా మీ సందేహం. అయితే ఆ విషయం తెలుసుకుందాం. ఇటీవలే లోక్సభ సమావేశం జరుగుతుండగా పార్లమెంట్లోకి చొరబడిన దుండగులు స్మోక్ బాంబ్స్ ను వదిలిన విషయం తెలిసిందే. అయితే అవి కలర్ స్మోక్స్ మాత్రమే కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నిజంగా వారు ఉగ్రవాదులైతే పరిస్థితి ఏంటి అనేది అందరిలోనూ భయం కలిగించింది. అయితే పార్లమెంటులో భద్రతా వైఫల్యాలపై ఇండియా కూటమి ఎంపీలు లోక్సభ, ఉభయ సభల్లోనూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ప్రభుత్వం దీనిపై జవాబివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం సమాధానం చెప్పకపోగా దాదాపు 150 మందికి పైగా విపక్ష ఎంపీలను సస్పెండ్ చేసింది బీజేపీ ప్రభుత్వం. ఇండియా కూటమి ప్రభుత్వ చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగానే టీ కాంగ్రెస్ నేతృత్వంలోనే ఇవాళ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇండియా కూటమి నేతృత్వంలో నిరసనలు వ్యక్తం చేయనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టాలని పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. పార్లమెంటులో సెక్యూరిటీ లోపాలపై ప్రభుత్వం స్పందించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది. అయితే ఇవాళ కాంగ్రెస్ చేపట్టబోయే ధర్నా విజయవంతం అవ్వాలని ఆశిద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.